ఫస్ట్ గా అందరికి సారీ రివ్యూ లేట్ గా ఇచ్చినందుకు. నిన్నే మ్యాట్ 2 అండ్ రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ అయ్యాయి. ఆల్రెడీ మ్యాట్ 2 మూవీ చూసాను అండ్ మన ఛానల్లో రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. ఇప్పటి వరకు ఎవరైతే చూడలేదో చూసేయండి. ఈ మూవీ రివ్యూ నిన్నే ఇచ్చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా నిన్నే చూద్దాం అనుకున్నాను, వేరే వర్క్స్ వల్ల అవ్వలేదు. కొంచెం నేను బిజీగా ఉన్నాను అండ్ ఈ రోజు అట్లీస్ట్ ఈ రోజు మార్నింగ్స్ అయినా చూసి ఫాస్ట్ గా రివ్యూ ఇచ్చేద్దాం అని అనుకున్నాను. కానీ ఈ రోజు మార్నింగ్ షో కూడా చూడడానికి అవ్వలేదు. సో కొంచెం టైం సరిపోలేదు. ఇంకా మా బావ కూడా వస్తానన్నాడు, అతనికి కూడా కొంచెం టైం సరిపోకపోతే ఇంకెందుకని చెప్పి బేసిక్ నేను ఇలాంటి సినిమాలు మల్టీప్లెక్స్ ప్రిఫర్ చేయను అంతగా, చాలా తక్కువ. కానీ మరి ఈరోజు టైం సరిపోలేదు. ఇంకెందుకని చెప్పి సిఎంఆర్ సెంట్రల్ ఐనాక్స్ లో 1:10 PM షోకి 200 పెట్టి కొన్నాను ఒక టికెట్. మరి తప్పదు. సో ఇదే రీజన్ అనమాట రివ్యూ కొంచెం లేట్ గా రావడానికి. ఏమనుకోకండి. సరే చెప్పేవులే కానీ ఇదంతా మాకెందుకు రివ్యూలోకి వచ్చి డైరెక్ట్ గా మీరు ఆల్రెడీ మనసులో అనుకుంటారని నాకు తెలుసు. మరి మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేట్స్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. రాబిన్ హుడ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక సింపుల్ స్టోరీ భయ్య. చాలా పాత సినిమాల్లో చూసాము. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఉంది, మన తెలుగు సినిమా, చాలా సూపర్ హిట్ అయింది. చెప్తాను అదేంటో. అండ్ ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే హీరో ఒక అనాది అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో కలిపి జీవిస్తూ ఉంటాడు సింపుల్ లైఫ్ చిన్నప్పటి నుండే. అయితే ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఎవరైతే పెంచుతున్నారో అతన్ని చాలా ఇబ్బందులు పెడతారు, చాలా ఫేస్ చేస్తారు. ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెలుసు కదా, ఇవన్నీ మామూలు పాలిటిక్స్ ఇవన్నీ కలిపి కొట్టారు. ఇదంతా చూసి హీరో హర్ట్ అవుతాడు. ఆ ఆశ్రమంలో ఎవరైతే పిల్లలు బతుకుతున్నారో వాళ్ళందరికీ ఒక బెటర్ లైఫ్ ఇవ్వడానికి అని చెప్పి దొంగలా మారుదాం అనుకుంటాడు, మంచి చేయడానికి దొంగలా మారుదాం అనుకుంటాడు. సో అందుకని చెప్పి రాబిన్ హుడ్ అనమాట దొంగతనం చేసిన డబ్బు అంతా ఈ ఆశ్రమానికి ఖర్చు పెడతాడు. దాని తర్వాత పెద్ద అయిన తర్వాత ఏంటి చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటది అనమాట. హీరోయిన్ శ్రీలీల వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి హీరోకి ఒక చిన్న స్టోరీ ఉంటది. చిన్న ట్విస్ట్ రివీల్ చేస్తారు లాస్ట్ లో ఏమవుద్దని. అది కూడా చాలా బేసిక్ గానే అనిపించింది. అండ్ ఇంకో స్టోరీ ఉంటది అనమాట, అది కొంచెం పర్లేదు. విలన్ కి సంబంధించిన స్టోరీ అనమాట. విలన్ ఒక ఊరు చూస్ చేసుకుంటాడు, గిరిజన ప్రాంతం. అక్కడ గంజాయి పండిస్తూ ఉంటాడు అనమాట. గంజాయి పండించి చాలా పెద్ద స్మగ్లర్ అవుతాడు. ఈ నేషనల్ నుండి ఇంటర్నేషనల్ మార్కెట్ కి ఎలా ఎదగాలి గంజాయి బిజినెస్ నుండి, ఆ ప్లాన్స్ లో అలా ఉంటూ ఉంటాడు అనమాట. ఈ హీరో స్టోరీకి విలన్ స్టోరీకి ఎలా లింక్ ఉంటుంది, అసలు వీళ్ళిద్దరు ఎలా కలుస్తారు, వీళ్ళిద్దరు సంబంధం ఏంటి, అదంతా మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. అదన్నీ నేను చెప్పిన వేస్ట్. రొటీన్ అన్నప్పుడే మీకు అర్థమైపోయి ఉంటది. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఒక సూపర్ హిట్ తెలుగు సినిమా స్టోరీ టైప్ లాగా ఉంది ఇది అని. మనందరికీ తెలుసు రవితేజ గారు యాక్ట్ చేసిన కిక్ మూవీ అప్పుడే ఎంత పెద్ద హిట్ అయిందో. ఆ జోనర్ లో ఉంటది కొంచెం ఇది కూడా. ఆ జోనర్ లో ఉండి కొన్ని చేంజెస్ చేసినట్టు అనిపించింది నాకైతే. ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది కిటికా శర్మ చేసింది. ఆ సాంగ్ మొన్నటి వరకు అయితే చాలా వైరల్ అయింది. అదే ఆ కొరియోగ్రఫీ గట్టి శేఖర్ మాస్టర్ గారు చేసిన కొరియోగ్రఫీ కొంచెం వియర్డ్ గా ఉందని చెప్పేసి ఏదైతే ఆ స్టెప్ ఉందో అది క్లోజ్ షాట్ చేసి క్రాప్ చేసి పెట్టేశారనమాట. థ్యాంక్ గాడ్. లేదంటే ఆ స్టెప్ అసలు ఎలా చూస్తారో బాబు థియేటర్ లో అని అనిపించింది. అది తీసి చాలా మంచి పని చేశారు క్రాప్ చేసి. థ్యాంక్స్ ఫర్ ది ఎడిటర్. ఇంకోటి ఏంటంటే సినిమాలో సాంగ్స్, మ్యూజిక్ నాకు అంతగా ఏం అనిపించలేదు. జీవి ప్రకాష్ మ్యూజిక్ అంత ఎంగేజింగ్ గా లేవు. అండ్ విలన్ వస్తూ ఉంటాడు, విలన్ వస్తున్నప్పటి నుండి విలన్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటది, అది కూడా అంత ఇంప్రెసివ్ గా లేదు. అండ్ ఈ సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ ఏంటంటే నితిన్ విలన్స్ కి పంచెస్ వేస్తూ ఉంటాడు అనమాట. అదొకటి బాగుంటది, ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ దిను వెన్నెల కిషోర్ది వాళ్ళ కామెడీ టైమింగ్ అది బాగుంటది. సినిమాకి బ్యాక్ బోన్ ఇదే అనమాట. ఇంకా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ ఓకే, చాలా బాగున్నాయి. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దసరా మూవీ విలన్ ఉంటాడు తెలుసు కదా, తను కూడా ఉన్నాడు. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేస్తాడేమో అనుకున్నాను, కానీ కాప్ రోల్ చేశాడు. పర్లేదు, బాగా చేసాడు, సూట్ అయింది. అండ్ డైరెక్షన్ కూడా ఓకే. ఆల్రెడీ నితిన్ తో భీష్మ సంథింగ్ ఏదో సినిమా తీశారు, రష్మిక మందన హీరోయిన్. ఆ సినిమా బాగుంటది. ఆ సినిమా నాకు తెలిసినంత వరకు అయితే ఈ సినిమా కన్నా ఇంకా ఆ సినిమా బెటర్ ఏమో. అందరి కోసం చెప్పాను కానీ మన బాయ్ డేవిడ్ వార్నర్ బాయ్ కోసం చెప్పలేదు. నేను ఎలాగో పెద్ద స్పాయిలర్ ఇచ్చే అంత రివీల్ ఏం కాదు ఇది. ఆల్రెడీ మీ అందరూ తెలిసి ట్రైలర్ లోనే ఉంది. సో డేవిడ్ వార్నర్ది 5 minutes క్యామియో రోల్ ఉంటది. డేవిడ్ వార్నర్కి ఏవో పెద్ద ఎలివేషన్ ఇచ్చి ఏదో ఫైట్ సీన్ పెడతారు అనుకున్నాను, అలా ఏం పెట్టలేదు. చాలా సింపుల్ గా ఉంది. ఓకే, పర్లేదు. ఈ సినిమా పక్కాగా చూడాలి అని ఏం లేదు, ఏదో డేవిడ్ వార్నర్ కోసం చూడాలి అనిపిస్తే వెళ్ళండి ఒకసారి, అంతే. మరి ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2 stars. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ ఫాస్ట్ గా చేయండి. 4000 సబ్స్క్రైబర్స్ మన టార్గెట్. మన యూట్యూబ్ ఛానల్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది, బాగా గట్టిగా ట్రై చేస్తుంది. మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ రీల్స్ కూడా ఎప్పటికప్పుడు పెట్టడానికి ట్రై చేస్తున్నాను, అప్డేట్ లో ఉంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.